ఈ వయసులో ఇలా పిల్లలతో వీడియోలు చేపిస్తున్నారు, లేకపోతే బయటకు వెళ్ళి ఇలా వీడియోలు చేస్తున్నారు. ఏమనిపిస్తుంది, పైకి వెళ్ళినాడు ఎవడానికి కిందకి లాగటాక చూస్తాడు. భగవంతుడు మనకి ఏదో ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి. ఎంతో మందిని మనల్ని ఎన్నో అంటూ ఉంటారు, మనం సమాధానం చెప్తాం అసలు. ఈ వీడియోలంటే ఏదో కష్టం ఉంటుంది కదా, ఆ బ్రెయిన్కి ఆపరేషన్లు అయిపడ్డాయి. మామూలుగా ఏదైనా ఒక్కసారి చేయగానే ఆపరేషన్ మ్యాక్సిమం సెట్ అయిపోతుంది కదా, ఎందుకు అవ్వలేదు? అదే డాక్టర్లు కూడా ఎందుకు ఒక్కొక్కసారి అయితే అంటాడు, ఎందుకమ్మా అదో బతుకుతున్నాను, నాకు ఇదో బతుకాని అడుగుతాడు. ఫస్ట్ చేసిన వీడియో గుర్తుందా? ఏమన్నా ఒక డైలాగ్ చెప్పు. అంటారు బస్ గడ్డం తీసుకుంటారు, అది గడ్డం తీసుకోండి, మిగతాదంతా సేమ్ టు సేమ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే బాయ్. నమస్తే. ఫుల్ నేమ్ ఏంటి? శ్రీగుణ. శ్రీగుణ. శ్రీగుణ కాస్త ఇప్పుడు గుణబాయి అయింది. గుణబాయిని పెట్టాలని ఐడియా ఎవరికి వచ్చింది? వాళ్ళు సరదాగా రీల్స్ చేశారు, అలాగా అలా అలా ఆ బాయ్ నువ్వే పెట్టుకున్నావు పేరు. అమ్మ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పెడతా అన్నప్పుడు మీకు చెప్పాడా వీడియో లైవ్ చేసుకుంటా అని? ఫస్ట్ కొంటే తెలియదమ్మా నాకు. అంటే వీడియోలు వేరే పిల్లలు పెట్టేవారు, వేరే వాళ్ళు హ్యాండిల్ చేసేవారు వీడియోలన్నీ. అప్పుడు నేను ఊళ్ళో లేను, ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చారు, వచ్చి నాతో మాట్లాడారు. అన్నీ అన్నాను, మా బాబుని అడిగాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎదురుకి వెళ్తాను, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను వెళ్ళను అనేసి అంటే నేను చేస్తాను అన్నాడు. పోనీ తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మాట్లాడారు. అలాగా కంటిన్యూ అయ్యింది. కంటిన్యూ అయిన తర్వాత అలాగ ఒక్కొక్క వీడియోలు వెళ్తూ ఉన్నాయి. ఓకే. అంటే ఇంత బాగా వీడియోలు చేస్తున్నారు కదా, ఈ వీడియోలు అంటే ఏదో కష్టం ఉంటుంది కదా, ఏంటమ్మా ఏమని? హెల్త్ పరంగా బాగోదు బాబుకి. ఓకే. దాని గురించి కొంచెం మాకు ప్రాబ్లం. ఏ విషయం? బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి సంబంధించి ఇష్యూ. ఓకే. ఆ బ్రెయిన్కి ఆపరేషన్లు అయిపడ్డాయి. 2013 నుంచి అలా కంటిన్యూగా మెడిసిన్ వాడుతూనే ఉంటాం. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అని చెప్పలేమమ్మా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అన్నీ ఒక గాజు బొమ్మలా చూసుకోవాలంటే తనతో ఎవరు ఏం చేసినా ఓపికగా ఉండి చెయ్యాలి. చేస్తే కంపల్సరీ చేస్తారు. ఓకే. మరి ఏమి తనకేం బాధ ఏమి అనిపించట్లేదా? ఏమి అంటే ఆపరేషన్లు చాలా ఆపరేషన్లు అయినాయి అంటున్నారు కదా. ఉంటుంది కండి, అది మామూలే. కానీ బాబుని మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఒకడేనా అబ్బాయి? ఒక్కడే బాబు. ఓకే. ఆ మానసిక స్ట్రాంగ్ లేనప్పుడు ఇంకెవరైనా డల్ అయిపోతారు కదా. ఎవరైనా అంటే మీరు ఎంత కష్టపడుతున్నారు, ఇది కష్టం తెలిసి చాలా మంది కామెంట్లు పెడుతుంటారు, ఈ వయసులో ఇలా పిల్లలతో వీడియోలు చేపిస్తున్నారు, లేకపోతే బయటకు వెళ్ళి ఇలా వీడియోలు చేస్తున్నారు, ప్రమోషన్ వీడియోలు చేస్తున్నారు, అవి అని అంటుంటారు కదా. అన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది, పైకి వెళ్ళినాడు ఎవడానికి కిందకి లాగటాక చూస్తాడు. అవి నేనైతే లెక్క చేయను. నేను వాడికి అదే చెప్తాను, కాముట్లు చూసుకొని వెనక్కి ఉండకూడదు, మనలో ఉన్నది ఎదురికి వెళ్ళటమే. భగవంతుడు మనకి ఏదో ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి. ఆడాడు చేసుకోలేక మనకి కామెంట్ పెడతాడు, దానికి మనం వెనకాడేది ఏముంది? నీకేమనిపిస్తుంటుంది కూడా ఎవరైనా కామెంట్లు పెట్టినప్పుడు, బ్యాడ్ కామెంట్లో పెట్టినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమైనా పెట్టుకొని ఆడు పాపానికి ఆడైపోతాడు. ఆడు పాపానికి ఆడైపోతాడు. ఓకే. నీ ఫేమస్ డైలాగ్ చెప్పు ఒకసారి, ఏదో డైలాగ్ చెప్పు. కుర్రోళ్ళు కుర్రోళ్ళు తర్వాత చెప్పి మంచి ఫేమస్ డైలాగ్. ఫస్ట్ చేసిన వీడియో గుర్తుందా? కుర్రడా పుచ్చుకోమొక్క 10 రూపాయలు ఫోన్ పే చేయమన్నా కదా, 20 రూపాయలు ఫోన్ పే చేశాను, ఒక మొక్క 5 రూపాయలు మొక్కలు కొనుక్కో. ఓకే. ఇంకా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? మాకు కూలి పనేనమ్మా, రైస్ మిల్లాగా వెళ్తారు. ఆయన కష్టపడి నా చేతిలో పెడతారు, నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు వీడియోలు అవి చేస్తున్నాడు బాగుంది, ఇంటి పక్క వాళ్ళు అది ఏదో అంటుంటారు, ఎందుకు వీడియోలు అవి చేయడం బాగుంది పెట్టని ఏమన్నా అంటుంటారా? ఎవరు ఏమనరమ్మా, చుట్టాలు అది కూడా ఎవరు ఏమంటారు? నేనైతే ఎవరేమన్నా నేను అనుకుంటాను, ఎవరో కోసం నేను ఎందుకు వదులుకోవాలి, కానీ ఎవరు ఏమనరు ప్రస్తుతానికి అయితే. ఓకే. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం? మా గవర్నమెంట్ నుంచి మేము గవర్నమెంట్ దాకా మాకు తెలియదు, మాకు ఏమో అందలేదు కూడా. ఖర్చు ఎంత అయిందమ్మా ఇప్పటివరకు? ఖర్చు అంటే నేను ఎప్పుడు లెక్కేసుకోలేదమ్మా. అంటే మేము హాస్పిటల్కి వెళ్ళామంటే ఒకప్పుడైతే లక్షలకు వచ్చి పెట్టాం, తర్వాత వేలకు వచ్చి పెట్టాం. ఇంకా అదే అలా కంటిన్యూ. ఇప్పుడు అలా వెళ్ళాల్సి వస్తుంది కంటిన్యూ? వెళ్ళాలి చెకప్ చేయించుకోవాలి, రావాలి. బాబు అలాగ ఉండని చెప్పి పర్వాలేదు,
ఏమైనా తేడా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. లైఫ్. అంటే ఎప్పుడైనా కోప్పడ్డారు? ఎప్పుడైనా కోప్పడింది పడతాను. ఇలా అవుతుంది ఇలా అవుతుందని ఎప్పుడైనా అయిందా? ఇదైతే నేను తన మీద ఏమి చూపించను. తను ఏం చేస్తాడు భగవంతుడు మనకు రాసి పెట్టింది ఇంతే, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. అమ్మ ఎప్పుడైనా కోప్పడుతుంటుందా నిన్ను? ఇప్పుడు ఒకసారి ఏమంటుంటుంది? ఎందుగా పని చేస్తున్నావు అంటారు. ఏంటి బాగా నచ్చినప్పుడు ఏమంటుంది అమ్మ నిన్ను? ఇంటికి పండు ఫోన్ ఎలా చూస్తున్నావు అంటారు. పండు అంటారు. పండు గుణబాయి ఇంట్లో పండు అనమాట. ఇదేంటి రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ దానికి వెళ్ళినట్టున్నావు కదా, అక్కడ ఏమన్నారు జనం అందరూ? ఏమంటారు, ఎగరేస్తారు పైకి అంతే అని. ఓకే, పర్లేదమ్మా, బయటది తిరిగిన ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది అంటే బయట నార్మల్గా తిరగచ్చు, కానీ ఎవరైనా గమ్మును కొట్టకూడదు అంతే. ఓకే. తల మీద కానీ పొట్ట మీద కానీ ఏమైనా కొడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను కూడా ఉండే నేను వెళ్తూ ఉంటాను. ఓకే. ఆయన అయితే నేను వదిలేసాను, కానీ ఎప్పుడైనా వెళ్తే సేవలకు వెళ్తే మాత్రం ఒక 6 రోజులు వదిలేసి వెళ్తాను. అప్పుడు ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఇంట్లో అక్కడే ఉంటాడు, ఎవరికి అప్పు చెప్పండి. నేను ఏ సేవకి వెళ్తుంటారు? ఎక్కువ తిరుపతి సేవకే, ఎక్కడైనా దేవస్థానం సేవలకి అది వెళ్తూ ఉంటాం. ఓకే. అందుకని ఆయన వదిలేసి ఇప్పుడు 3 సార్లు వదిలేస్తాను అంతే, అంతకు మించి నేను వదలలే. ఓకే. అలా అమ్మలు అయినప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? ఇంట్లో టీవీ చూడడం. మరి ఇంట్లో వంట అది ఆయన గారు తింటేనే కదా వంట చేస్తాకే, ఆయన తిండు. ఓకే. అందుకే ఏమి తిండు, ఎవరొకరు పెడతానంటారు, మా ఇరుగు పొరుగు ఎవరొకరు పెడతానన్నా సరే వెళ్ళు. ఇలాగ నాన్నగారు ఉంటారు కదా, బయటకు వెళ్ళేదో తెచ్చుకొని తినేస్తారు. ఓకే. ఫుడ్ అది ఏదైనా తినొచ్చా? అంతా ఆయన అయితే నాటగాని పత్తి ఏమి చెప్పలే, ఏదైనా తినేయచ్చు అన్నీ చెప్పారు. ఇంకా అదే కంటే బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? బిర్యానీ. అలా బిర్యానీ తింటావు? ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ అలాంటివి తిన్నా. ఓకే. అమ్మ చేసి ఇష్టమా లేకపోతే బయట తెచ్చుకుని ఇష్టం? అమ్మ చేసి ఇష్టం. అమ్మ చేసి ఇష్టం. ఓకే. ఇప్పుడు చదువుతున్నాడమ్మా? ఏం లేదమ్మా చదవట్లే. ఓకే. ఏం చదువుకున్నాడు? ప్రస్తుతానికి 10th వరకు. 10th చదువుకున్నాడు. ఓకే. అంటే మీరు ఎంత ఏ మూడ్లో ఉన్నా కానీ ఒక్కోసారి చూసినప్పుడు ఏదో బాధ అనిపిస్తుంటుంది. అంటే మిగిలిన పిల్లల్ని చూసినప్పుడు ఆ పిల్ల అలాగ ఉన్నారు, ఇలా ఉండిపోయాడే అని ఎప్పుడైనా బాధపడింది ఏమైనా ఉందా? అవతల వాళ్ళు తప్పుగా కాదు, మామూలుగా మీకు తల్లి అదే నేను చెప్తున్నానుగా, అవతల వాళ్ళని గురించి ఆలోచించి మనం బాధపడితే మనకి ఏమి రాదు. భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడు, దీన్నే సర్దుకోవాలి, దాన్ని మనం ఇంకా చూపించాలి అన్న ఆలోచన అంతే. ఓకే. ఏమన్నా మా అవతల వారి గురించి చూసి మనం ఆశపడి మనం ఇది అవుతాం తప్ప బాగాలేదని ఎందుకు అనుకోవాలి. ఆడే హ్యాపీగా ఉన్నాడు, ఆడ ఆరోగ్యం ఆడికే బాగుంటుంది, ఆడే పైకి వస్తాడు, మీరు ఆడ స్పీడ్గా వెళ్తాడు, కొంచెం లేట్గా వెళ్తాడు అంతే నా ఆలోచన అయితే అది. ఓకే. ఏమన్నా ఒక డైలాగ్ చెప్పు, గుణపై డైలాగ్ చెప్పు. అంటారు బస్ గడ్డం గీసుకుంటాను, అది గడ్డం గీసుకోదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. ఎవరి డైలాగ్ ఇది? పవన్ కళ్యాణ్. ఓకే. ఇష్టమైన పవన్ కళ్యాణ్ అంటే ఇంకేమి ఇష్టం? డాన్స్లు అవి చేస్తుంటావా? డాన్స్లు అవి. ఓకే. మిగిలిన టైంలో ఏం చేస్తుంటావు? మిగిలిన టైం ఇంకా అలాగే ఇంట్లోనే ఉంటాడు. ఓకే. నేను ఇంకా బయటకి ఎక్కువ వెళ్ళను. ఈ మధ్యలో అలా కొంచెం అలా తిరుగుతూ ఉంటాడు. ఓకే. ఎక్కువసేపు బయటికి వెళ్తే గమనం ఎవరో ఒకరు బండి ఎక్కి అలా తీసుకెళ్ళిపోతారని నేను ఆపుతూ ఉంటాను. అంటే ఏమైనా ప్రమోషన్లు అవి వస్తున్నాయి ఈ మధ్య, కొంచెం చిన్న ప్రమోషన్ డెలివరీ చేస్తున్నారు, ఇదో ఎలా ఉంది? బాగానే ఉందా? ప్రస్తుతానికి అయితే అలా నడుస్తుంది. కొంతమంది కామెంట్లు పెట్టిన కానీ ప్రమోషన్ చెప్తారు, మళ్ళీ వద్దని కూడా చెప్పరు. వాళ్ళు కాల్ చేస్తారని చూస్తాం, మనం ఇలా ప్రిపేర్ అయిపోతాం, ఇలాగ ఎవరో రమ్మని అంటారు. అట్లా జరిగినాయి. ఓకే. ప్రమోషన్కి వస్తామా, సినిమా ఛాన్స్ ఇస్తామన్న వాళ్ళు కొన్ని ఉన్నాయి, వస్తాయి కదా అని ఆలోచిస్తాం, ఇంకా అంతే. రీసెంట్గా సినిమా ఆఫర్ కూడా వచ్చినట్టు ఉంది కదా? వచ్చిందమ్మా. ఎన్ని రోజులు షూట్ అమ్మా? 2 రోజులు వెళ్ళాడు. 2 రోజులు అయింది. అందులో డైలాగ్ అని చెప్తా, ఏం చేస్తావు చెప్పు? సినిమా సెట్కి వెళ్ళగానే ఏం చేస్తావు అక్కడ? క్యారెక్టర్ చెప్పారు, చేసావు అంతే. ఫస్ట్ టైమే చేస్తావా? ఏమైనా ఇబ్బంది ఏమైనా అయిందా? ఫస్ట్ టైమే చేస్తావు. ఓకే. ఇంకేమన్నారు అక్కడ? ఏం పెట్టారు? ఫుడ్ ఏం పెట్టారు అక్కడ? మామూలుగా ఇంట్లో మన ఇంట్లో ఉన్నట్టే పెడతారమ్మా. ఇంట్లో ఉన్నట్టే. ఎవరు గుర్తుపట్టారండి ఎవరన్నా అక్కడ? బాగుందని ఏమన్నారు? సినిమా ఫీల్డ్ అక్కడ లైట్ మొత్తం అన్ని ఆడతారు కదా, గొడవ. ఓకే. లైట్ మీద లేదు గుర్తుపట్టారు. ఫోటోలే దిగారా? ఏమనిపించింది చూస్తున్నప్పుడు?
ఈ ఫీల్డ్కి వెళ్తే బాగున్నాయి అనిపించింది. ఓకే, మీకు అనిపించింది అమ్మ అంటే హెల్త్ అది బాగోదు ఇవన్నీ బాధపడుతున్నారు, ఇలా సినిమా సెట్కి అది తీసుకెళ్లారు, అక్కడ అందరూ ఫోటోలు పెడుతున్నారు గుర్తుపట్టి, ఆ టైంలో ఏమనిపించింది మీకు? నేనైతే ఫోటోలు అయ్యి వెనకాడొద్దంటానేమంటాను. అంటే మాలంతా అభిమానంతో అడుగుతారు మనల్ని, అభిమానం లేకపోతే రారు కదా మన దగ్గరికి. మనం ప్రోత్సహించాలి. మనల్ని ఈ రోజు గుర్తుపడుతున్నారంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం అది. ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా. మనమే వినియోగించుకొని మనమే స్వార్థంగా ఉండకూడదు, అవతల వాడికి కూడా చూపించాలి. ఓకే, మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయింది చెప్పింది. నా లైఫ్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిందంటే మా వాడు నాకు పెళ్లి రోజుకి పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇవ్వటం. వీడియో కూడా చూసి ఒక వీడియో కూడా పెట్టాడు, మదర్స్ డే వీడియో కూడా పెట్టారు కదా, అది బాగా ఫీల్ అయింది. ఓకే, నీకు ఎలా ఇవ్వాలనిపించింది? ఎవరన్నా చెప్పారా లేకపోతే నీకు నువ్వే అనుకున్నా? నీకే థాట్ వచ్చింది. ఏమేమి కొనిచ్చావు చెప్పు. మదర్స్ డే అయితే సారీ. ఎక్కడ తీసుకున్నావు సారీ? ఊర్లోనే బట్టల షాప్ ఉంటుంది, ఊర్లో బట్టల షాప్లో తీసుకున్నావు. ఇంకేం తీసుకున్నావు? ఫ్రూట్స్, పూల దండ, సాల్వా. ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని ఆ నిరుడైతే తల్లి కొడుకున్న గిఫ్ట్ తీసుకొచ్చారు. బర్త్డే ఆయన ఇద్దరు వెళ్ళి అప్పుడు తీసుకొచ్చారు బర్త్డే కానీ. ఓకే, ఇంకంతకన్నా ఏం కావాలమ్మా. బాగా బాధపడింది మూమెంట్. ఎప్పుడైనా సరే అమ్మా, బాధ ఎవరికి చూపించకూడదు. ఎంత బాధ ఉండే ఏమి లేకపోయినా మొహమ్మద్ చిన్నవి పోకూడదు. ఎప్పుడైతే మనం ఏడుస్తూ ఉంటాం అప్పుడు మనం వీక్ అయిపోతాం. ఆ వీక్ ఎదుటివాడికి ఎందుకు చూపించాలి మనం? అదేదో ఉందనుకో భగవంతుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎదుటివాడి దగ్గర చూపించమని పని ఏముంది? నవ్వుతూ ఉంటే అన్నీ ఉంటాయి, ఏడుస్తూ ఉంటే ఏది ఉండదు. ఓకే, అంటే ఇలా అనవసరంగా చిన్నపిల్లలని వీడియోలు అవి పెడుతున్నారు, ఇలా వీడియోలు అవి చేస్తున్నారు అని మీ చుట్టాల్లో కూడా ఎవరు ఏమనలేదా? ఎందుకు చేయడం అది అని ఏమనలేదా? వాడి పరిస్థితి ఎలా ఉంటాడని ఆలోచించేవారు. ఇప్పుడు ఏమీ చేయలేడు, గట్టిగా ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు, భగవంతుడు ఆధారం ఇచ్చాడు. ఆ ఆధారం ఇచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎవరేమంటారు? ఇంకా చెప్పాలంటే ఈ ఫేమ్ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇంకా దగ్గర అయ్యారు. ఏమంటున్నారు గుణ అందరూ చుట్టాలందరూ? గొడబాయ్ అని పిలుస్తారు, బాగా చెయ్యను రీల్స్ అంటారు. వాళ్ళ మావేలు అయితే మరోవరే గుణబాయ్ నువ్వంటే మా మేనల్డ్ అంటే ఎవరు నమ్మట్లేదురా అని అడుగుతున్నారు. వెళ్ళి గుణబాయ్ అండి మీ ఊరంట కదా, మీ ఊరు పక్కనంట కదండి, ఒకసారి ఆ పిల్లండి అంటే మా మేనల్డే బాబా అంటే మీ మేనల్డ్ ఊరు కూడా బాగానే చెప్తున్నారు అన్నారట. ఇంకేం చెప్తాడు అలా. జబర్దస్త్కి వెళ్ళినట్టున్నావు కదా రీసెంట్గా, ఎలా వచ్చింది ఫోన్ నీకు? ఎవరు చేశారు అక్కడ నుంచి? డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నారు? మీతో మాట్లాడారా? తినే మాట్లాడాడు అంటే ఇన్స్టాల్లోనే పెట్టారు, పెడితే తను చెప్పాడు, వినోద్ చెప్తే వెంటనే ఎలా రిప్లై ఇచ్చారు, అతను వెంటనే రిప్లై ఇచ్చారు. చెప్పిన వెంటనే ఇంకా నన్ను అడిగారు ఏమి వచ్చినా ఆగొద్దు వెళ్ళిపోవచ్చు అని నేనేసి ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెళ్తాను. ఎలా ఉంది అక్కడ వెళ్ళగానే? ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగానే ఉందమ్మా, బాగానే రిసీవ్ చేసుకుని బాగానే చేస్తారు. అందరూ బాగానే మాట్లాడారు మొత్తం అందరూ. ఇంకా ఎవరాడవాడు వాళ్ళది. ఇప్పుడు ఉందనుకో నా పని నేను వెళ్ళిపోతాను, నా క్యారెక్టర్ నేను చేసుకోవాలి, ఇంకంతే. ఆ డైలాగ్ చెప్పుకున్నా ఒకసారి. వచ్చానయ్యా. ఏదో మా అమ్మాయి వెంట పడుతుంటే పట్టించుకోవట్లేదంట, అలా చేస్తలేదంటే ఏ అంటే ఆడ అంటాడు మీ అమ్మ నాకు ఇష్టం లేదు సార్ అంతే. ఓకే, సూపర్, బాగా చెప్తున్నావు డైలాగ్ ఇక్కడ, బాగా చెప్తున్నావు. ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలి నీకు, ఇంకా ఏది వచ్చినా వదులుకోవద్దు, అట్లానే వెళ్ళిపోతూ ఉండి అట్లానే. ఈ సినిమా పేరేంటండి? సినిమా ఆత్రేయపురం బ్రదర్స్. ఆత్రేయపురం బ్రదర్స్. ఓకే, వాళ్ళ డైరెక్టర్ ఎలా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు ఎలా వచ్చారు? రీసెంట్గా రాజమండ్రి వచ్చాయి కదా సార్, రాజమండ్రి వస్తే కలిసారు, వాళ్ళు ఫోన్ చేసి కలిసారు. ఇప్పుడు ఇంకా మిగిలిన క్రియేటర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు పరిచయమేనా నీకు? మీతో పాటు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు? వీళ్ళందరూ తెలుసు. మాట్లాడుతుంటారా? మామూలుగా మాట్లాడుతుంటారు. మీట్గా పిలుస్తుంటారా? లేదండి, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎవరు మీటింగ్ పిలవలేదమ్మా. ఓకే, అంటే చాలా టెంపుల్ మీట్లు అవి జరుగుతుంటాయి కానీ మాకేమీ తెలియదు. ఓకే, మా అన్నయ్య రీసెంట్గా ఇప్పుడే మా గ్రూప్లో జాయిన్ చేశారు మమ్మల్ని. ఏ గ్రూప్లో పెట్టారు? అది గోదావరిలో ఏదో ఉంది గ్రూపు, వాట్సాప్లో పెట్టారు. అదేనే ఎందుకంటే గోదావరి అమ్మాయి, రాజమండ్రి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, నేను ఈడు పుట్టినరోజు కానీ రాజమండ్రి వెళ్ళాం, వెళ్తున్నామని అమ్మాయిని అడిగాను, అడిగితే వస్తామమ్మా ఎలాగా అంటే
సరే అండి అనేసి అప్పుడు గ్రూప్లో యాడ్ చేశారు మమ్మల్ని. ఓకే. అప్పుడు దాకా మా గ్రూప్లో ఉంటాయని కూడా మాకు ఏమీ తెలియదు. అందరూ బాగానే ఉంటున్నారా? పర్లేదా? అందరంటే మేము ఇంకెవరిని కలవలేదమ్మా. ఉమ్, ప్రస్తుతానికైతే నేను ఈ అమ్మాయిని మొన్నేమో కాకినాడ ప్రసాద్ అని ఒక అబ్బాయి కలిసాడు. ఉమ్, మేము కలిసిన వాళ్ళు. ఓకే. మళ్ళీ మేము బయట యాత్రలకు అది వెళ్ళినప్పుడు మామూలుగా చిన్న తిరుపతి సేవకి వెళ్ళిపోతే ఈయనకి తీసుకుపోతాను. చిన్న తిరుపతి అయితే ఉమ్, ఈ చుట్టూ ఎక్కడైనా తీసుకెళ్తాను. పెద్ద తిరుపతి తోటే కుదరదు. ఓకే. అటుపక్క ఉన్న వాళ్ళు చాలా మంది కలుస్తూ ఉంటారు. ఉమ్, ఆంటీ వీడియోలు చాలా బాగా చేస్తున్నారు కానీ మేము దూరం అయిపోయేది, మీకు ఇంకా చేద్దాం సపోర్ట్ చేద్దాం అని చెప్పేవారు. ఉమ్, ఏం చేస్తాం, భగవంతుడు ఎంతవరకు రాసి పెడితే అంత, లేని దానికి ఆశించకూడదు కదా. అలాగే భీమవరం అబ్బాయిలు అలాగా కొంతమంది ఉండేవారు. అప్పుడు కొంచెం వాళ్ళు బిజీలో వాళ్ళు అయిపోయి నేను ఫోన్ మాట్లాడట్లే ఓకే. ఇంకా అలాగే. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడేమో ఎందుకు అంటున్నారు, ఇప్పుడు జనం అంతా సెల్ఫీలు అయ్యి అడిగి అందరూ బాగా పొగుడుతున్నప్పుడు అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడు ఒకటే, ఉమ్, ప్రతిరోజు ఎలా ఉందో ఆ రోజు అంతే, అంతే. ప్రత్యేకించి ఏం లేదు. ఓకే. అమ్మ ఇవాళ ఉందని పొంగిపోతాం, రేపు పొద్దున్న ఉండదు కురింగిపోతాం. ఎవరిస్తారు? ఎప్పుడు సమానంగా పోవాలి. ఓకే. ఎంత మనం సమానంగా వెళ్ళిపోతే అంత. ఓకే. మామూలుగా ఏదైనా ఒక్కసారి చేయగానే ఆపరేషన్ మ్యాక్సిమం సెట్ అయిపోతుంది కదా, ఎందుకు అవ్వలేకపోయింది అట్లా? అది మనకి తెలియదమ్మా మరి. అది డాక్టర్లు కూడా చెప్పలేదు. ఆయనకి అంత పట్టింది ఏదో ఇది. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఇట్లాగా ఇది చేస్తున్నారు కదా, హెల్ప్ అది చేస్తున్నారు కదా, అట్లా ఎవరికైనా చెప్పారా మీరు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదమ్మా. మీరు ఎవరికి? ఎవరికి నాకు తెలియదు కూడా ఈ విషయాలు. ఉమ్, నాదంతా ఏంటంటే బాబుకి ఏం చేయగలను, నేనేం చేయగలను అంతే. ఉమ్, ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. మరి డబ్బులు అవి ఎట్లా? చెప్తున్నాగా, ఓన్లీ మా తమ్ముడిని నాకు డబ్బులు ఎంత కావాలని ఫోన్ చేయటం వరకు ఆయనకి. ఉమ్, అంతే. ఆయన ఫోన్ చేయగానే డబ్బులు ఆయన ఉంటే దగ్గరికి తెచ్చి ఇచ్చేవాడు, లేదంటే ఎవరొకరి ద్వారా హాస్పిటల్ పంపించేవాడు. ఓకే. అంతే. ఇంక నేను బయటికి వెళ్ళి 1 రూపాయి తేలేదు. ప్రతిదీ అప్పే? ప్రతి తప్పే. ప్రతిదీ అప్పే. రెక్కల మీద బతుకున్న వాళ్ళకి ఏముంటుందమ్మా మరి. ప్రతి తప్పు అయితే మొన్నే రీసెంట్గా ఇల్లు అమ్మేసి అప్పుడు తీర్చాం. ఇల్లు అమ్మేస్తారు? ఓకే. ఇల్లు అమ్మేసి వేరే చిన్న ఇల్లు కొనుక్కొని ఉమ్, అందులో ఉండి ఉన్న అప్పు అంతా తీర్చుకున్నాం. ఓకే. ఈ అప్పు కూడా ఎవరికి తెలియదు. ఉమ్, అంటే తమ్ముడు అక్క పడిపోతున్నా ఈ అప్పు ఎంత ఉందని ఎవరికి తెలియదు. కనీసం మా ఆయన గారికి కూడా తెలియదు. ఎంతవరకు అయ్యిందంటారు? ఎంతంటే ఒక 25-30 దాకా చేసాం. 30 లక్షల దగ్గరగా అయ్యింది. చేసాం. అయినా ఇంకా క్యూర్ అవ్వలేదు, ఇంకా సెట్ అది అవ్వలేదు. సెట్ అవ్వగా అది మన అదృష్టాన్ని పెట్టిపోద్దని చెప్పారు డాక్టర్. ఉమ్, లోపల చూపు మార్చవలసి వస్తుంది కదండి అది అంటే, అది అవ్వదమ్మా మరి లైఫ్ లాంగ్ ఉండాలి అది. ఓకే. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మార్చుకోవాలంతే అన్నారు లాస్ట్. ఎన్నిసార్లు ఒకసారి మారుస్తున్నారు చూపు? అది ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మార్చేస్తారు. మళ్ళీ మార్చేస్తున్నారు? ఓకే. అదేదో కడుపులో పీగలాగా మార్చేస్తారు. ఓకే. ఒక నరం టైప్లో నరం టైప్లో ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఆపరేషన్? ఎంత టైం పడుతుంది? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒక 5-6 గంటలు చేశారు. ఇది తర్వాత కొంచెం భయం అయిపోయింది. ఓకే. నీకు ఇట్లా ఆపరేషన్లు అవి జరిగినప్పుడు భయం వేయలేదా నీకు? లేదండి. ఉమ్, ఆయన అప్పుడు భయపడలేదు కానీ ఇప్పుడు ఇంజక్షన్ చేసి బ్లడ్ తీస్తామ్మా ప్లీజ్ అమ్మ అంటాడు. ఆ, ఎందుకు ఒక్కొక్కసారి అయితే అంటాడు, ఎందుకమ్మా అదో బతుకుతున్నాను, నాకు ఇదో బతుకా అని అడుగుతాడు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు, నువ్వు అట్లా అంటే ఎలా చెప్పు? ఇంతమంది ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారంటే నీ గురించే కదా ఇష్టపడుతున్నారు అందరూ. ఒక్కొక్కసారి అలా బాధ వచ్చేస్తుంది దానికి, వచ్చినప్పుడు అలాగే అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే కళ్ళు ఏంటని అడుగుతారు. ఉమ్, ఆ కంటి చూపు కూడా కొంచెం ప్రాబ్లమే. కంటి చూపు కూడా? కంటి చూపు కూడా అది నాకు తెలియలేదు అప్పట్లో. తెలియకపోతే ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ఆయనకి డౌట్ వచ్చినట్టుంది. అప్పుడు కళ్ళ హాస్పిటల్ అక్కడే వెళ్ళి చూపించమంటే ఆయన అయితే చెప్పేశాడు, అమ్మ ఇంకెక్కడికి చూపించడం, నువ్వు చూపించిన ప్రయోజనం లేదు, కన్ను దెబ్బ తినేస్తుందని చెప్పాడు. కళ్ళు దెబ్బ తినేస్తున్నాను. అదేంటంటే ఇలా ఉన్న వాళ్ళకి ఏదో పక్క ఏదో ఒకటి ఇది అంటే అవుతుంది. నరం మధ్య చేయడం కదా, నరం దెబ్బ అంటే నరాలు కదా మొత్తం మనకి అన్నిటికి సంబంధించినవి దాని మూలాన్ని. ఓకే. అంటే ప్రాబ్లం ఏంది? కంటి ప్రాబ్లం ఏంది? కంటే నా ఈ లోపల ఏదో ఒక్క కన్ను బాగా కనిపిస్తే కన్ను ఇది అవుతుంది. ఒకటి కనిపిస్తుంది. అలాగే. ఓకే. గవర్నమెంట్కి ఎవరి దగ్గర కూడా వెళ్ళాలనిపించలేదు మీకు? ఎవరో మీ దగ్గర రాలేదు? లేదు, అసలు తెలియదు మా ప్రాబ్లం. మేము ఎవరికి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతుంటే నేను చెప్తున్నా, ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. ఏటో గొడవ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ కూడా, సో మీ గురించి అన్న తెలిసేమో లేదా. అదేంటంటే అప్పుడు 13 సంవత్సరాల కిందటి నుంచి అంటే ఎవరు తెలుస్తుందమ్మా. ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చాయి, అప్పుడు ఏమి ఉండేవి కాదు కదా.
అంటే ఎవరికి చెప్పుకోవడం కూడా ఇష్టపడలేదు ఉంది. నేనైతే ఇష్టపడలేదు, కానీ ఇప్పుడు బయటకు రాకపోదాను నేను. కానీ బాబుని ఏడిపిస్తున్నారని వచ్చాను నేను బయటకి. ఓకే. అంత ఏడిపించవలసిన పని ఏముంది, తిన ద్వారా ఎవరికన్నా ఇదా అనడానికి లేదు కదా, దాని గురించి ఇప్పుడు వచ్చాను. లేకపోతే నేను ఇప్పుడు కూడా రాను. అంటే అంతమంది ఏడుస్తున్నారంటే అంత సక్సెస్ అయ్యాడని అర్థం. అంతే అంతే కదా, మనం సక్సెస్ ఎదుటోడు మన వీడియోలు చూస్తున్నారంటే మనం సక్సెస్ అయినట్టే. వాడి వల్ల మనకు వ్యూ వస్తుంది అనుకోవాలి మనం. అంతే అంతే. మనం ఇంకా ఎదుగుతుండాలి, ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ఇంకా మంచిగా ఎదుగుతుంటే వాళ్ళకి అదే మనం చెప్పినట్టు. అంతే. భగవంతుడు ఒక్కటి చెప్పడమ్మా, ఎంతో మందిని మనల్ని ఎన్నో అంటూ ఉంటారు, మనం సమాధానం చెప్పడం అసలే. భగవంతుడు ఒకటే ఒక దెబ్బతో చెప్తాడు సమాధానం. అదేంటంటే ఇదే, మా బాబుని ఎంతమంది ఎన్ని అన్నారు ఏమన్నారో అవన్నిటికి గుణాబాయితో ఒక సమాధానం వచ్చింది. ఓకే. అంటే మీరు ఎట్లా బ్యాడ్ కామెంట్ అంటే కొంతమంది పాజిటివ్ కూడా పెట్టేవాడు ఉంటారు కదా, అది చూసినట్టు అనిపిస్తుంటుంది మీకు? వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది, వాళ్ళ మనస్తత్వం మంచిది, అంటే ఒకరికి హెల్ప్ చేసి మనస్తత్వం. ఓకే. అంతే. అంటే చాలా మంది ఏం పెడుతున్నారంటే ఫండ్స్ అవి బాగా వస్తున్నాయి, డబ్బులు ఫారెన్ నుంచి అవి వీళ్ళందరూ చాలా మంది డబ్బులు పంపిస్తున్నారు, మీరు చెప్పట్లేదు అనుకున్నట్టు అనుకుంటున్నారు చాలా మంది. ఏమైనా వస్తున్నాయి డబ్బులు? మాకేం డబ్బులు రావమ్మా, డబ్బులు మీకు అసలు పారెంట్స్ అనేవి మనకెందుకు వస్తాయి? అంటే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, గుణపాకి డబ్బులు అవి పంపిస్తున్నారు, కానీ కానీ చెప్పాలంటే ఒకసారి స్టార్టింగ్లోని అకౌంట్ పోయి అకౌంట్ పెట్టాము చూడు, అప్పుడు మా అమ్మ బ్రో వచ్చేసారు మాకు అకౌంట్ చేసినప్పుడు. ఒక అబ్బాయి ఇది ఈ ఆరిజినేషన్ గురించి చెప్పాను నేను. అప్పుడు అమెరికా నుంచి ఫోన్ చేశాడు అబ్బాయి. ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరు కలిపి 10,000 పంపించారు. ఇక్కడ డబ్బులు 10,000? ఇక్కడ డబ్బులు 10,000 అంతే తప్ప ఎవరు మాకు డబ్బులు పంపించడం కానీ ఏమీ లేదు. ఎందుకమ్మా దాచుకుంటే ఉంది, ఇప్పుడు నేను 10,000 పంపించాను చెప్పడం అవసరం లేదు కదా. అమ్మ అప్పుడు ఫోన్ చేసి అమ్మ హెల్త్ ఎలా ఉంది ఏంటి తమ్ముడికి అని మాట్లాడేవారు. అలా చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడారు. అంతే తప్ప మాకు ఎవరు డబ్బులు ఏం పంపించలేదు. డబ్బులు పంపిస్తే మేము ఎందుకు ఎలా ఉంటామమ్మా? అదే అదే, అంటే తెలియని వాళ్ళు చాలా మంది అనుకుంటుంటారు కదా. అవునా. ఓకే. ఇంకా డ్రీమ్ ఏంటి గుణబాయ్ నీకు? సినిమాల్లోకి వెళ్ళాలి. ఇంకా ఏం క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? తమ్ముడి క్యారెక్టర్. ఓకే. ఒక డైలాగ్ చెప్పు ఏదైనా ఒకటి. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, ఇప్పుడు తవ్వ ఏటి మళ్ళీ. సూపర్. డైలాగ్ కూడా బాగా చెప్తున్నావు. ఇంకా ఇంకా మంచి ఆఫర్లు రావాలి నీకు, ఇంకా చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలి. మీ కష్టం అంటే ఇంత నవ్వుతూ ఇంత చేస్తున్నా కూడా ఆ కష్టాన్ని లోపల దాచుకుని చాలా కష్టపడుతున్నారు మీరు బయటకు నవ్వుతూ. మా వాళ్ళకు కూడా తెలియదు పూర్తిగా, మా ఇంట్లో ఎవరికి తెలియదు వాడి గురించి. ఏదో పైకాడి ఏం చేయట్లేదు ఇది చేయట్లేదు అంటారు తప్ప పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గరే ఉంటుంది. చుట్టాలు ఎవరికి తెలియదు. ఓకే. కనీసం ఆయన గారికి కూడా తెలియదు. ఆయన ఏమంటారు ఎందుకు ఇన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్తాం? ఆయన చిన్నపిల్లల తత్వం మనిషిత్వం. ఓకే. మళ్ళా మనంత ఆలోచన ఉండదు ఆయనకి. ఏదో రూపాయి డబ్బులు తెచ్చేసుకుంటున్నాం అంటున్నాం అంతవరకే. ఇద్దరినే చూసుకోవాల్సి వస్తుంది మీరు? ఇద్దరిని చూసుకోవాలి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎవరు ఏమంటారా? చాలా వీడియోలు చేస్తుంటారు కదా జనాలతోటి. ఏదో అంటే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సినిమాలకి ఎవరితో వెళ్తుంటావు నువ్వు? అమ్మతోనే వెళ్తా. అమ్మతోనే వెళ్తుంటావు? ఇద్దరు సినిమా అమ్మతోనే వెళ్తుంటావు. ప్రమోషన్లకి బావా నేను వెళ్తాను. బాగుంది వెళ్తారు. ఏమేమి వీడియోలు చేస్తుంటావు? ప్రమోషన్ వీడియోలు ఏమేమి వస్తున్నాయి? ఇలాగే అంటే కొంతమంది ఇప్పుడు ప్రమోషన్ ఉంది వచ్చేయని చెప్తుంటారు, వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేస్తుంటారు. అట్లా ఏమైనా అయినా మాట్లాడినా మీకు? బోల్డ్ అయినాయి. అవినా అంటే మీకు ఊరు నుంచి ఏ ఊరు మీది అన్నారు? మాది కొమరపాలెం. కొమరపాలెం పెనుగొండ దగ్గర. ఓకే. పెనుగొండ కాడు కాదు ఇక్కడ, మాదైతే అక్కడ పెనుగొండ. ఈయన చిన్నప్పుడే వచ్చేసిన ఆపరేషన్ అయిన సంవత్సరాలు అనపర్తి దగ్గర. అనపర్తి దగ్గర కొమరపాలెం. అదే మీరు అనపర్తి దగ్గర నుంచి ఎవరైనా రాజమండ్రి రండి ఇలా ప్రమోషన్ ఉందని చెప్తే మీరు రాగానే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అట్లా అయినా మీరు కష్టపడి వచ్చిన తర్వాత? నేనైతే అందుకే ఎవరైనా గమని ప్రమోషన్ అయినా నమ్మను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెయ్యండి అంటే నేను నమ్ముతాను. ఎన్ని ఎలాంటి పేక్ కాళ్ళు వస్తాయని నేను పట్టించుకోను. ఏమైనా ఉండడాక అబ్బాయి చెప్తాను, అమ్మాయి ఇలా పలానా వాళ్ళు ఇలా చెప్పారు మరి చూడు ఫోన్ చేయంటే అబ్బాయి చూసుకుంటాడు. ఓకే. ఇప్పుడు పిల్లలు ఊళ్ళో పిల్లలు అది ఏడిపించడం అలాంటివి బాగా. ఎందుకు ఏడిపించరమ్మా? అందులోకి అమాయకుండా ఉన్న వాళ్ళు ముందే ఏడిపిస్తారు. ఏడిపించడం లేదు ఫస్ట్ ఏడిపిస్తారు. ఏమంటుంటారు? డబ్బులు ఇస్తున్నారు అందరూ. వస్తున్నాయి నిజంగా డబ్బులు వస్తున్నాయి నీకు అని. డబ్బులు వస్తుంటే ఇల్లు ఎందుకు అమ్ముకుంటారు మీరు? వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు ఇట్లా అని. అలా తెలియదు కదా ఇల్లు అమ్మినట్టు. అంటే
అని వాళ్ళు అలా అంటూ ఉంటారు. ఒకటి నుంచి ఏనుగు వెళ్తున్నప్పుడు అరుస్తుంటే అంటారు అట్లాగా. కుక్కలు అరుస్తాయి. అలాగా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతుండాలంట. ఏం పట్టించుకోకుండా అమ్మని చూసుకో మంచిగా. చాలంతే. నీ గురించి బాగా కష్టపడుతుంది కాబట్టి నువ్వు అమ్మని చూసుకుని, ఇందాక ఏదో అన్నారు ఎందుకమ్మా నాకు ఈ బతుకని ఏడుస్తున్నాడు సంథింగ్ అలా అంటున్నారు. అలా ఏం కాకుండా అమ్మ గురించి బతకాలి, నువ్వు అమ్మ గురించి మంచిగా చేసుకోవాలి ఏదని. నీ ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలి, పెద్ద పెద్ద సినిమాల్లో నేను మేము చూడాలి. నువ్వు మంచి మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ. ఓకేనా? అప్పుడు మీరే రావాలి మా దగ్గరికి. వస్తామమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.